నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలను చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. ఇక ఈరోజు ఆల్రెడీ శ్రావణ మాసం మొదలైనప్పటికీ కూడా ఈరోజు చివరి బోనాల పండుగ మాత్రం ఉండబోతా ఉంది. ఏది ఏమైనా ఈరోజు చివరిగా బోనాల పండుగ నిర్వహించుకొని అలాగే రేపు శ్రావణ సోమవారం సందర్భంగా అన్ని శైవ ఆలయాల్లో శివునికి సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, బిల్వార్చనలు, పుష్పార్చనల కార్యక్రమాలు మాత్రం జోరుగా సాగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఇటు కృష్ణమ్మతో పాటు గోదావరి కూడా పరువళ్ళు తొక్కుతూ ఉంది. ఇటు 29 నాడు నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డ్యామ్ని కూడా గేట్లు విడుదల చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిండు కుండల ఇటు గోదావరి, కృష్ణమ్మలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇటు 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు మాత్రం కురుస్తూ ఉన్నాయి. తుఫాన్ లాగానే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక వార్తల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రికల్లో మీరు రిపోర్టర్గా పనిచేయాలనుకుంటే దయచేసి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి, లేదా www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో కూడా మీకు ఈ ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. సో రెండో పేజీ నుంచి మనకు జిల్లాల వార్తలు అందుబాటులో ఉంటాయి. సో వాటిని చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్లూరి హనుమంతరావు పటేల్ అట ఇక హర్షం వ్యక్తం చేసి అభినందించిన నాయకులు, ప్రజాప్రతినిధులు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఇక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శివంపేట మండలం ఎద్దులాపూర్ గ్రామానికి చెందిన కల్లూరి హనుమంతరావు ఎన్నికయ్యారు. గత 10 సంవత్సరాల నుండి హనుమంతరావు మున్నూరు కాపు సంఘం యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే గ్రామీణ స్థాయిలో కులస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన ప్రత్యేక దృష్టి సాధించారట. వారి సమస్యలను అడిగి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంతేకాకుండా నిరుపేదలకు పుస్తే మట్టలు ఇక పంపిణీ చేయడం ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారట. అందుకే ఆయనను మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించారట. నేను ఉత్తర్వులు కూడా అందించినట్టు తెలుస్తూ ఉన్నది. ఫస్ట్ ఇది ఓపెన్ ఉండండి. అది కదా ఒక నిమిషం. ఇదేనా? ఇది నిన్నటిది ఉన్నట్టుందన్నా. ఒక్క నిమిషం. ఇక దుందుబి వాగులో వృద్ధుడు గల్లంతు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధుడు కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద ఉన్న దుందుబి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడట. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో వరదల ఉధృతి మాత్రం చాలా ఉంటుంది. వాగులు, వంకలు కూడా పొంగి పొరుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి వాహనదారులు, ప్రయాణికులు ఎవ్వరు కూడా వాగుల దగ్గరికి పోవద్దు. ఆ వాగు అయిపోయేంత వరకు వాసన లోతు తెలియదు, ఎట్లా ప్రవహిస్తుందన్న స్పీడ్ తెలియదు. మీరు ఏదో దాటుదామనో లేకపోతే ఇంకేదో అట్లా చేస్తే చాలా వరకు కూడా ఇటు వాగులలో గల్లంతయి చనిపోయేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి దయచేసి వాగులు దాటే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉండాలి వాగులు లోతట్లు ప్రాంతాలలో. కామారెడ్డి మాజీ ఎంపీపీకి మాజీ ఎమ్మెల్యే నివాళులట. మా కామారెడ్డి మండల పరిషత్ తాజా మాజీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు 60 సంవత్సరాలు ఉంటాడట. అకాల మరణం పట్ల కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాళులు అర్పించారట. ఇక 3 రోజులుగా విస్తారంగా వర్షాలు
అమర్ల బండ వాగులో చిక్కుకున్న 15 మంది విద్యార్థులట. అన్నదాత హర్షం. ఇక పోచారంలోని పెరిగిన వరద నీరు, కుంటలు చెరువులోకి వస్తున్న వరద. ఈ వానాకాలంలోనే 2 రోజులుగా భారీ వర్షాలు, 2 నెలలుగా వర్షాల కోసం ఎదురు చూసిన రైతన్నలట. ఇక భారీగా వర్షాలు కుడుతూ ఉన్నాయి. గత వారం 5-6 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తా ఉన్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తా ఉన్నాయి. సో అన్ని వాగులు వంకులు వంగినాయి. 15 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళను అమరుల బండి మీద వాగులోకి వర్షాలు కురుస్తలేవు అని చెప్పి కప్పల పెళ్లి ఇవన్నీ చేసినారు. ఇది సక్సెస్ అయినట్టు గట్టిగా చేసినట్టున్నారు. వాహనాలు కూడా గట్టిగానే కురుస్తూనే ఉన్నాయి. జర్ర ఈ రోజు నిమ్మలం అయింది. మరి చెప్పలేము మళ్ళీ కూడా. ఈ రోజు బోనాల పండుగ ఎట్లయినా పడుతుంది. లాస్ట్ బోనాల పండుగ కూడా పడుతుంది. బోనాలు అంటే వడుడే. ఇక కలెక్టర్ బాలావత్ సంతోష్ను పరామర్శించిన TUWJ H143 నాయకులట. జనగాం జిల్లా సూరారంలో శాంతమ్మకు నివాళులట. ఇది TUWJ అంటే జర్నలిస్ట్కి సంబంధించినటువంటి గ్రూపు. జిల్లా కలెక్టర్ బాలావత్ వాళ్ళ సంతోష్ మాతృమూర్తి నిన్న చనిపోయిన వార్త వచ్చింది. వీళ్ళు పోయి ఇక పరామర్శించి సో నివాళులు అర్పించారు. ఇక మందకృష్ణ మాదిగ తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ. ఓల్డ్ బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్లో జరిగిన SC ST BC మైనారిటీల అలై భలై కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ అలై భలై కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగని మాధవరం కాంతారావు మిత్ర మండలి ఆధ్వర్యంలో సన్మానం చేశారట. నిన్న మనం కూడా అలైవ్ ఇచ్చిన పెద్ద ఎత్తున చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఇటు ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఇక కళాకారులు, సో ఇటు MRPకి సంబంధించిన నాయకులు, ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ ఆయనకు మంచి సత్కారం చేశారు. ఏదైతే రిజర్వేషన్ కి సంబంధించి ఆ బిల్లు వచ్చినందుకు మళ్ళీ ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ఇక అలాయ్ బాలయ్ కార్యక్రమం పెట్టి SC ST BCలకు సంబంధించిన మైనారిటీలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం పెట్టి ఘనంగా నిర్వహించింది. నిన్న పాటలు బోటలు మొత్తం జోరు ఉన్నాయి. ఇక బయారాం పెద్ద చెరువు తూముల ద్వారా నీటిని విడుదల చేయనున్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నట. కనకయ్య గారు శాసనసభ్యులు పెద్ద చెరువులు రెండినే మొత్తం తూముల ద్వారా నీటిని బయటకు పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన బయటికి పంపుతాడట. ఘనంగా డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్. మహబూబాబాద్ జిల్లా బయారం మండలం పరిధిలోని సింగారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారట. గడ చేవేల కాడలో ఉన్న వార్తలు వచ్చినాయి. 5 విగ్రహాలు అట్లనే ఉన్నాయి. విగ్రహావిష్కరణకి ఇంకా నోచుకోలేవు. మహాత్ముల విగ్రహాలు పెట్టుడేందుకు ఆ కాలంలో వాటిని విగ్రహావిష్కరణ వేయకుండా వానకి నాని ఎండకి ఎండి మొత్తం కవర్లు చిరిగిపోతున్నాయి. పెద్దనే చేయాలంటే ఎవరు ఓపెనింగ్ దాన్ని పెద్ద అయినట్టుగా మరి ఎంత పెద్ద స్థాయి పెద్ద మనిషి ఓపెనింగ్ చేయడానికి కోసం మహాత్ముల విగ్రహాలు ఇప్పుడు మొత్తం పెయింట్ పోతాయి, చీకిపోయి కవర్లు చీకిపోయి అవి వాలుతా ఉంటాయి. ఏంది ఇది? వాళ్ళని పెట్టి అవమానించిన అన్నట్టే కదా. ఇక కామారెడ్డి టౌన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారట. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BRS హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిన్న ఒకటే కాదు, కామారెడ్డి అనే కాదు, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మొత్తం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు చేశారు, కేసు నమోదులు చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, అదే అన్నావు ఇదే అన్నావు, టోపింగు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. మరి మంచి మంచి నాయకులే సైలెంట్ ఉంటారు. మరి కేసీఆర్ అసంటోళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లు ఉన్నారు, KTR కూడా ఆచితూసి మాట్లాడుతున్నారు, కవిత ఆచితూసి మాట్లాడుతున్నారు. మరి పాడి కౌశిక్ రెడ్డికి ఏమైందో తెలుస్తలేదు కానీ అంటే ఏదన్నా పెద్ద నాయకుడిగా పాపం చిన్న పోరడు మొత్తానికైతే ఆగుతలేడు. మరి అంటే ఈ కొన్ని ఎట్లుంటాయంటే రెడ్డి మీదకి రెడ్డిని ఉసగొల్పుడు, ఒక BC నాయకుని మీదకి BC నాయకుని ఉసగొడుపుడు, AC నాయకుని మీదకి SC నాయకుని ఉసగొడుపుడు అనేటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఒక SC సంబంధించిన నాయకుడు ఒక అంటే BRS మిన్నో, కాంగ్రెస్ మిన్నో, BJP మిన్నో మాట్లాడితే మళ్ళీ అందులో ఉన్న ఆ పర్సన్తోనే మాట్లాడిపిస్తారు, అంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. మరి ఇట్లా మరి రేవంత్ రెడ్డి మీదకి పాడి కౌశిక్ రెడ్డిని ఏడిచిపెట్టినట్టు కొడుతూ ఉన్నది కానీ ఆయన నోరుకు మొక్కాలే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. మరి ఏడిపోతుంది ఆయన కథ. ఇక రాడు కొన్ని రోజుల దాకా రాడు. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఇంట్లో ఏమున్నది. ఇప్పుడు అంత పెద్ద ఉద్యమం చేసి 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆరే కొద్దిగా ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడు బంద్ చేసిండు. మరి BRSలో లేరా అంటే BRSలో పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు,
ఓళ్ళు మరి మాట్లాడుతారు. మరి పాడి కౌశిక్ రెడ్డికి ఏందో ఏమో మీదిగా తెలియాలి. సింహం పడుకున్న సింహమే అని చెప్పి ట్రోల్ చేస్తారు. సైలెంట్ ఉన్నాడు ఒకటే కాదు, కేసీఆర్ అనే సింహం పండుకున్నా మేలుకున్నా సింహం సింహమే అని చెప్పి. సింహం సింహమే కానీ ఇప్పుడైతే మాట్లాడతలేడు కదా. అయ్యో మాట్లాడకున్నా సింహం సింహమే కదా అన్నట్టు అంటారు. త్వరలో బయటికి వస్తాడు, మాట్లాడతాడు, గర్జిస్తాడు. ఉద్యమ పార్టీ ఆయన మళ్ళా 2 సార్లు ముఖ్యమంత్రిగా వేసి ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే పంచాయతీలు అవుతున్నాయి. ఇంట్లోనే పంచాయతీ ఇంటి పంచాయతీలు ఏడ చక్కగా దిద్దుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చి ఏడ అది చేయాలి. ఆయన పాపం మొక్క పీక్కపోయింది మొన్న చూడలేవా ఫోటోవా? కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు కొంచెం నిజంగానే అప్పట్లెక్క అయితే లేడు, కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక టీకేఆర్ కళాశాలలో 5వ గ్రాడ్యుయేషన్ డే ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్ ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారట. ఇక ఈ కళాశాలలో 5వ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారట. మత్తు విద్యార్థులకు వ్యతిరేకంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సుల వాల్ పోస్టర్ విడుదల. బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన సదస్సులు, పోస్టర్లలో జిల్లా నోడల్ అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులచే వాల్ పోస్టర్ విడుదల చేశారట. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో, పోలీసులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో, ఎందుకంటే బాగా మంది మత్తుకు బానిస అయిపోయారు యువత. వాస్తవంగా వాళ్ళు అవగాహన అనేది తప్పిపోయింది, దృష్టి అనేది మొత్తం పక్కదారి పట్టిపోయింది. ఇటు గంజాయి అని, సిగరెట్లని, ఇటు తాగుడని మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నారు యువత. తెలంగాణ సాంస్కృతిక సారథి మరియు పోలీస్ కళా బృందం ఈ 2 ఆధ్వర్యంలో కూడా అవగాహన సదస్సుల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామ పంచాయతీలలో పెట్టాలి, నిర్వహిస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఇక ఆగస్టు 2న కొడంగల్లో జరగబోయే సింహగర్జనకు సర్వం సిద్ధమైందట. ఇక యాలాల్ మండలం దేవనూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ గట్టగల్ల ప్రశాంత్ అధ్యక్షతన ఆగస్టు 2న కొడంగల్లో జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సింహగర్జన సన్నాహక సభకు అధిక సంఖ్యలో పాల్గొని సింహగర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారట. ఏంది పెన్షన్లకు సంబంధించి. ఇక విద్యుదాఘాతంతో ఆవు మృతి అంట. విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలో వెంకమ్మగూడలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు, గ్రామానికి చెందిన అశోక్కు చెందిన ఆవు తన పొలం మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఇవే పని ఇప్పుడు బాగా జరుగుతాయి. ఇటువంటి కరెంట్ షాక్ కొట్టుడు మొన్ననే చెప్పిన రైతులకు కూడా పాపం బాగా మంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వర్షాకాలం అదంతా నానిపోతూ ఉంటుంది. వాళ్ళు మోటార్ పెట్టడానికి దానికి దీనికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ల కాడ కంచెలు ఏర్పాటు చేయాలని మొత్తుకున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కనీసం ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ కంచెను ఏర్పాటు చేయకపోతే ఎన్నో పశువు జీవాలకు మృతికి ఈ విద్యుత్ అధికారులు కారణమవుతా ఉన్నారు. మున్సిపల్ అధికారులు ఎన్ని జరిగినా అని కూడా మళ్ళీ స్పందించరు, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయరు. మరి ఏందో అర్థం కాదు. మరి అవి జీవులు చచ్చిపోతా ఉంటే అసలు కనికరం లేదు. అవి ఎందుకు అవుతాయంటే ట్రాన్స్ఫర్ మీదకి ఒక తీగలు అల్లుకుంటా ఉంటాయి, చెట్ల తీగలు. వీటిని తిందామని ఆవులు మేకలు ఎక్కే వరకు వాటికి షాకు తగిలి చనిపోతూ ఉంటాయి. ఏడైనా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలి వాస్తవంగా. కానీ వీళ్ళేమో శేషులు లేదు. ఇక ఆశల రైలు ప్రయాణం ఆచరణలోకి వచ్చేనా. ఉత్తర దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే ముఖ ద్వారమైన ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగానే కాకుండా ప్రకృతి సిద్ధమైన విశేషాలకు ప్రసిద్ధి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుణ్యక్షేత్రాలకు, జలపాతాలకు, సహజ వనరులకు కుదవలేదు. జిల్లాలో సున్నపు రాయి, మాంగనీస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంటకు, అలాగే సోయాబీన్ పంటల సాగుకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి. జిల్లాలో లభించే ఖనిజాలను, పంట దిగుబడులను, పారిశ్రామిక ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నా, అలాగే వేరే ప్రాంతాల నుండి వివిధ వస్తు సామగ్రిని ఆదిలాబాద్ జిల్లాకు దిగుమతి చేసుకోవాలన్నా సరైన రైలు మార్గం లేకపోవడం ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఈ ప్రాంత రైతులు, వ్యాపారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలను పొందాలనుకున్న అపత్కాలంలో ఆసుపత్రుల కోసం హైదరాబాద్ వెళ్ళాలనుకున్న రైళ్లలో కాకుండా బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి రావడం ఆర్థికంగా పెనుభారంగా మారుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా దశాబ్దాల నుంచి ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేసి ఎన్నో నిరాహార దీక్షలు
ఆ రైలు సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని నిరాహార దీక్షలు ఉద్యమాలు చేసినా కూడా పాలకులు నిమ్మకు నీళ్ళ తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు. మా కళలు సాకారం అయ్యేనా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పెద్ద మనిషి. మళ్ళీ ఆదిలాబాద్ అంటే ప్రకృతి ఒడి, ఎస్, అనేక ఖనిజాల సంపద. ఎస్, మరి ఇలాంటప్పుడు అక్కడ రైలు మార్గం లేకపోవడం ఇది ఎంతవరకు దారుణం ఇది. జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. ప్రజావేశ్ గజ్వేల్కి సంబంధించినటువంటి వార్త. ఇక ప్రజలు అవసరానికి మించి యూరియా వాడకం మంచిది కాదు, యూరియాను ఎక్కువ రోజులు నిల్వ చేయడం ప్రమాదం, అగ్రికల్చర్ ఆఫీసర్ రామ్జీ చెప్తా ఉన్నాడు. ఆయన తనిఖీల్లో భాగంగా వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడు మామూలుగా సహజ సిద్ధమైన ఎరువులు ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు ఆవులు బర్రెలు ఉంటుండే, ఒక సపరేట్ ప్లేస్ పెట్టి లోపల కొంచెం భూమి దవ్వి అందులో ఎరువులకు సంబంధించి ఈ పశువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆయన లేచి తర్వాత పంటలు వేస్తున్నామంటేనే అదంతా ఒక ట్రాక్టర్లను లేకపోతే ఎద్దుల బండ్లను వేసి తీసుకుపోయి మొత్తం సహజ ఎరువులు వేసి ఉండే. ఇప్పుడు చెట్లేడే పెరుగుతున్నాయి, చెట్లకు వా అంటే మందు, ఈ అంటే మందు. ఇక అధిక వాడకం వాడద్దని అంటే ఏం చేస్తారు మరి? ఇక త్రిశక్తి మాత ఆలయంలో 1,00,000 పుష్పార్చన అన్నట. కురుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లో గల గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మొదటి శుక్రవారం సందర్భంగా పుష్పార్చన ఎప్పుడు ఉంటుంది? మొదటి సోమవారం, శ్రావణ మొదటి సోమవారం బిల్వార్చన కార్యక్రమాలు ఉంటాయి. శైవాలయాల్లో బిల్వార్చన కార్యక్రమాలు శివునికి సంబంధించినటువంటి ఉంటాయి. వైశ్యులు శైవులు అని ఉంటారుగా. ఏదైనా పద్యం వస్తుందా? పద్యం పాట. కార్గిల్ వీరులు కారణ జన్ములు అని చెప్పేసి నల్గొండకు సంబంధించి కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించినందుకు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్గొండకు చెందిన ఎన్సిసి క్యాండిడేట్లు ఘనంగా ర్యాలీ నిర్వహించారట. కార్గిల్ వీరులకు దేశ రక్షణ కోసం ఎవరైతే ప్రాణ త్యాగాన్ని చేసిరో వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళను తలుచుకొని చేసిరు కార్యక్రమం. ఇక కృష్ణమ్మ కలకల, గోదావరి వెలవెల, ఎక్కడ నీళ్లు పంపింగ్ చేయని సర్కార్, ఎస్ఆర్ఎస్పిలో ఉన్నది 21 టీఎంసీల నీరే, నీటి నిల్వ లేక ప్రధాన ప్రాజెక్టులు వెలవెల, కొండపోచమ్మకు జలాలు తరలించే ఛాన్స్, ఎన్డీఎస్ఏ సాగుతో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వృధాగా దిగుమతి జలాలు కృష్ణాలోనూ ఇప్పటికీ వాడింది 3 టీఎంసీలేనట. ఇక రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులైన గోదావరి, కృష్ణ రివర్ బేసిన్లలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతి ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే జూలై చివరి వారం లేదా ఆగస్టులో కృష్ణమ్మ ఉరకలెత్తేది. ఈ ఏడాది అందుకు భిన్నంగా జూన్ చివరి వారం నుంచే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. మరోవైపు ప్రాణహితలో తప్ప ప్రధాన గోదావరిలో ఇప్పటికీ వరద జాడ లేకుండా పోయింది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు అప్పుడే ప్రవాహం పర్వాలు తొక్కుతున్నదట. ఇక దిగువకు వృధాగా నీటి విడుదల చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణమ్మకు సంబంధించి ఇప్పటికీ 3 టీఎంసీల వాడకం జరిగింది. దిగువకు కూడా నీటిని వృధాగా విడుదల చేస్తూ ఉంటారంటే మరి అది ఎక్కడెక్కడ పంచాయతీలో చూడాలి. ఇక రెండవ పిఆర్సీలో మినిమం వేతనం 26,000 ఇవ్వాలి. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం చెప్తా ఉన్నాడట. మున్సిపల్కి సంబంధించినటువంటి వాళ్ళకి పెంచమని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. శ్రీలక్ష్మి ఫాస్ట్ ఫ్యూల్ బంక్ను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలో శంషాబాద్ మున్సిపాలిటీ రాళ్లగూడ రోడ్లో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మి ఫాస్ట్ ఫ్యూల్ బంక్ను పట్టొట్ల కార్తిక్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారట. పెట్రోల్ బంక్ను ప్రారంభించారట. ఇక రమగిరి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 188 అసైన్డ్ భూములను ప్రభుత్వం కాపాడాలి, దళితులకు న్యాయం చేయాలి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ పూలే అంబేద్కర్ జాతర, కేవీపీఎస్ మరియు బీఎస్పీ పార్టీల నాయకులు తెలకలపల్లి మండలంలోని రమగిరి గ్రామానికి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ మరియు వీళ్ళందరూ మాట్లాడుతూ ఈసీ గత 2-3 నెలల నుండి నడ్డిగడ్డ గ్రామంలో కొంతమంది ఆధిపత్య కులాల వాళ్ళు మా భూమి ఇక్కడ ఉందని దళిత కుటుంబాల నివాసాల ముందు
ముళ్ళకంప తీసుకొని వచ్చి అడ్డంగా పెట్టారని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 188 అసైన్ భూములు దళితుల భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట పెద్ద కులస్తులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా చోట్ల అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎనకపల్లి మొయినాబాద్ ఎనకపల్లి కూడా అదే కథ కదా. అది దళితుల ప్రభుత్వం, ఇది ప్రభుత్వం. దళిత భూములు పడ్డారు, దళితుల భూముల మీద అర్థం కాకుండా మీ దగ్గర లేవా భూములు, ఏంది కదా. ఇక వరద వచ్చే ప్రాంతాలను గుర్తించి 24/7 సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి. ఇళ్లలోకి నీరు వస్తే వెంటనే సమాచారం అందించాలి. సంగారెడ్డి మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్యనట. ఇక 24/7 సెక్యూరిటీలను పెట్టి నీరు ఇళ్లకు వస్తే సమాచారం ఇవ్వాలి, ఏం జరిగినా కూడా వెంటనే చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక సెప్టెంబర్లో ఓపెన్ ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్ పరీక్షలు జిల్లా కోఆర్డినేటర్ కంచర్ల శివప్రసాద్ చెప్తా ఉన్నాడు. సెప్టెంబర్ లోపల ఇక ఓపెన్ 10th క్లాస్ సంబంధించినటువంటి పరీక్షలు, అలాగే ఓపెన్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు ఉండబోతూ ఉన్నాయట. ఇక ప్రమాదం అంచనా ఉన్న పుల్కాల్ పోచారం గ్రామ చెరువు కట్టను సందర్శించిన జిల్లా ఎస్పీ కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా సో ఎక్కడికక్కడ జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్లు ఎక్కడికక్కడ ఎస్పీలకు సంబంధించి కలెక్టర్కి సంబంధించి ఆదేశాలతోటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్కి సంబంధించిన నంబర్లు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు టెలికాస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలి. ఇక మెదక్ జిల్లా హవెల్లి గన్పూర్ మండలంలో శుక్రవారం రోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జీలు బొజ్జ సైదులు మాదిగ బుంజూరు విజయ్ మాదిగలు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల 28వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్స్లో వికలాంగులకు, వృద్ధులు, వితంతువులకు వీళ్ళు ఏదైతే మరి అధికారంలోకి వచ్చినాక 2000 పింఛన్ 4000 చేస్తామన్నా 4000 పింఛన్ 6000 చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఎంఎస్ఆర్ సతీమణికి ఘన నివాళులు అర్పించిన జువ్వాడి కృష్ణారావట అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి మన్నెని సత్యనారాయణరావు సతీమణి సుగుణ ఇటీవల మృతి చెందగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యాధులు, యూరియా, వర్షాల సమస్యపై సమీక్షించిన ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించబడిన రాష్ట్ర ఉన్నతాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కామారెడ్డి జిల్లాలోని వ్యాధులు, యూరియా సరఫరా, వర్షాలు, రెవెన్యూ ఇతర శాఖలపై శనివారం నాడు సమీక్షించారట. ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం వితరణ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్స్ కోసం లయన్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం వితరణ కార్యక్రమంలో ప్రారంభించి పేషెంట్లకు అల్పాహారం వితరణ చేసిందట. మోడీ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్ చెప్తా ఉన్నాడు. ఇక బీజేపీ షాబాద్ మండల కేంద్రంలో ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాలు ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, మాజీ సర్పంచ్ వీళ్ళందరూ పాల్గొని సో మోడీ అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే తెలియాలి, అట్లా తెలిస్తేనే స్థానిక సంస్థలో మన అభ్యర్థులు ఎవరైతే నిలబడతారో వాళ్లకు ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అమరులైన వీర జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులు కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరులైన వీర జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారట. కార్గిల్లో అమరులైనటువంటి 527 మందికి అమరులయ్యి మనకు మన ప్రాణాలను కాపాడినటువంటి, వాళ్ళ ప్రాణాలను కోల్పోయి మన ప్రాణాలను కాపాడినటువంటి వీర జవాన్లకు నిజంగా కార్గిల్ దివస్ సందర్భంగా ఇక్కడ కేవలం బీజేపీ ఆధ్వర్యంలోనే ఉన్నది కానీ వాస్తవంగా ఏ పార్టీ ఆధ్వర్యంలో కానీ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎందుకంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారంటే చిన్న విషయం కాదు ఇది. అట్లా ఇక వర్షాకాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ వర్షాకాలం దృష్ట్యా పలు వార్డులలో శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను గుర్తించి అందులో ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ కొట్ల మున్సిపాలిటీలో శిథిల వ్యవస్థలో ఉన్న
భవనాలను వెంటనే కాల్ చేయదని చెప్తా ఉన్నారట. ఇక పిహెచ్డి అడ్మిషన్లలో జీవో 99 అమలుకు మాల సంఘాల వ్యతిరేకం. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జీవో 99ను అమలు చేయరాదని మాల సంఘాల జేఏసీ మాల స్టూడెంట్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారట. ఈ మేరకు వారు మాత్రం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఓయూ వీసీని కలిసి వినతి పత్రం అందజేశారు. జనవరిలో నోటిఫికేషన్ విడుదలగా జీవో 99 ఏప్రిల్లో అమలుకు వచ్చిందని కనుక ఇది విస్తరించదని వీసీకి వివరించామని తెలిపారు. వీసీ సానుకూలంగా స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్, రాహుల్ రావు, బాలకృష్ణ, రవి, హవీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్లో బీఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగిందట. ఇక ఈ పెద్దపల్లి జిల్లా అలాగే పెద్దపల్లి కమిషన్ల స్కామ్లో కాంగ్రెస్ అరాచకాలు, అక్రమ కట్టడాల, బనకచెర్ల ప్రాజెక్టుల నీళ్ల దోపిడీ మీద అవగాహన సదస్సు, బీఆర్ఎస్వి భవిష్యత్తు కార్యాచరణ గురించి నాయకులతో శిక్షణ తరగతులను పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న ఈ కార్యక్రమం నిర్వహించారట. శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ బోనాలు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాళ్లలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవంలో భాగంగా ఘటం ఊరేగింపు అనేది చాలా ప్రాముఖ్యత గావించింది. బోనాల ఉత్సవంలో సుమారు 100 గ్రామాల పైన 30,000 భక్తులకు పైగా అమ్మవారిని దర్శించుకుంటారని ఘటం ఊరేగింపు మహోత్సవానికి కార్యక్రమంలో ఈ సంవత్సరం బైకం సదానంద్ గృహం నుంచి ప్రారంభమవుతుందట. ఇక అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఇక పేరుకే బ్రాండ్ పైన పటారం లోన లొటారం నర్సంపేట ఆర్ బ్రాండ్ బిర్యానీ రెస్టారెంట్లో చల్లని బిర్యానీ అట. ఇది బిర్యానీ గురించి పేరుకే బ్రాండ్ కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉన్నదట ఈ కథ, బిర్యానీ కథ. ఇక నర్సంపేట కాన్స్టెన్సీలో అసలేం జరుగుతుంది? రెస్టారెంట్ బిర్యానీ పాయింట్లలో జనాల ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ లబ్ధి కోసం మిగిలిపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి అమ్ముతున్నారు. ఇలాంటి వారిపై చర్య తీసుకునే నాదుడే లేడా? దయచేసి ఈ రెస్టారెంట్లో బిర్యానీ తినవద్దు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి అమ్ముతున్నాడా. మరి ఏది దారుణం? 2-3 రోజుల నుంచి బాగా వర్షాలు ఉన్నాయి. ఈ వర్షాల మేరకు ఎవరు బోనట్టుర్రు, వండిన బిర్యానీ అట్లనే ఉన్నది, ఏం చేయాలి? వాళ్ళు నష్టపోవద్దని ఇక ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతురు. తిన్నోడు ఉండాలి, తిన్నోడు ఆవాలి, తిన్నోడు చావాలి. వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక దావకాల్లో పండి తిరిగి 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 ఆఖరిగా ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి మటన్ తిని పోరాడు చచ్చిపోయిండట. మెయిన్ పేజ్ లో మొన్న వార్తలు. ఫ్రిడ్జ్ లో పెట్టి బిర్యానీ అమ్ముతా ఉంటే సిగ్గు శరం లేదా నీకు? అంటే ఎన్ని మసాలాలు, ఎంత కథ, కూర ఏంది, ఆ కథ ఏంది, అది మాంసం ఏంది. నీకు పైసలు కావాలంటే ఇంకా రుచిగా ఉంటే జనాలు పెరుగుతారు, ప్రియులు, బిర్యానీ ప్రియులు పెరుగుతారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ తనిఖీలు ఎటువైనాయి, మీ కథ ఎడికిపోయినాయి. మామూలు ముట్టగానే ఇక అన్ని చక్కగా ఉన్నట్టు. అసలు తెలంగాణలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా కూడా అర్థమైతలేదు. లోకల్ గా ఉండే వాళ్ళు దయచేసి ఈ బిర్యానీ మీద, ఈ రెస్టారెంట్లకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అసలు తీసి పడేసేయాలి పర్మిషన్లు. వాడు వేసే ఈ 200 బిర్యానీ 150 రూపాయల బిర్యానీ కొని అలా పాన మీదకి వస్తుంది తింటే. కిమ్స్ రోటరీ ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం అట, దానికి సంబంధించినటువంటి వార్త. ఇక పాఠశాల సముదాయ సమావేశం కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ప్రాథమిక పాఠశాల మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ప్రారంభమైందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా చీర 4-5 నెలల తర్వాత మరొకటి ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలిపిందట. ఎస్సిక ఎమ్మెల్యే చొరవతో ఎస్సీ కాలనీ చెరువుకు మహర్దశ అట. చెరువును పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు, పాల్గొన్న యువజన కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్ అట. గత సంవత్సరము సమృద్ధిగా వర్షాలు రావడంతో తిమ్మాపురం ఎస్సీ కాలనీ చెరువు నిండుతుందని, ఎస్సీ కాలనీ చెరువు ఆయకట్టు రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. కానీ రైతన్నలు ఆశలు అయ్యే విధంగా ఆ చెరువును అధికారులు నీటితో నింపలేదు. ఆ చెరువును నీటితో నింపడానికి వీలు లేకుండా కొంతమంది చెరువుకు వచ్చినటువంటి ప్రధాన కాలువను కబ్జా చేసిరట అనే విషయాన్ని ధనావత్ కిషన్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత సంవత్సరం రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే అధికారులు
హెచ్చరిస్తూ కాలువ పూడిక పనులు పూర్తి చేసి చెరువును నింపాలని చెప్పి అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిండట. ఇక పార్టీ గీత దాటితే చర్యలు తప్పవు, క్రమశిక్షణకు మారు పేరు బీజేపీ, రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు ఏం చేశావు, బీసీల 42% రిజర్వేషన్ల పేరుతో మైనార్టీలకు మేలు చేసే కుట్రలు, కేంద్రం అదనంగా ఇచ్చిన యూరియా ఏది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మొన్ననే కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిండు కాబట్టి ఇక ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ఏం అందిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రస్తుతం ఈ బీసీల రిజర్వేషన్ల రగడ జరుగుతూ ఉన్నది కాబట్టి 42% రిజర్వేషన్లలో మరి ముస్లింల రిజర్వేషన్లు ఏంది, కేంద్రం ఇచ్చిన అదనపు యూరియా ఎటు పోతూ ఉన్నది ఏది అనేది మొత్తం ప్రశ్నించాలి. లేకపోతే మీరు ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కుగా మీరే ఉన్నారు కాబట్టి, మీరే అధ్యక్షులు కాబట్టి ప్రతి దాని మీద స్పందించి అసలు వాస్తవం ఏమైంది ఏం కథ అనేది మీరే బయట పెట్టాల్సిన పని ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ గీత కానీ పార్టీ లైన్ కానీ ఎవరైనా దాటినా అని కూడా ఇక ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా యాక్షన్ చర్యలు అన్నీ ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక పక్కగా ఏది ఏమైనా కానీ మన ప్రజావాయిస్కి సంబంధించి ఇవాళ దినపత్రికకు సంబంధించి మీకు వార్తలు అందించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా మీకు ప్రజావాయిస్ డిజిటల్ దినపత్రిక జిల్లా వార్తలు అందిస్తూ ఉంటాం. సాయన్నతో కలిసి శేఖర్ అన్న, పవన్, థ్యాంక్ యూ.